నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం ఏవీపీ 1991లో మీరు సిటీ ప్రెసిడెంట్‌గా చేశారు. ఏవీపీ నుంచి స్వయం సేవక్ నుంచి ఇక్కడ శారదా విద్యాలయంలో చైర్మన్ దాకా మీ ప్రస్తావన జరిగింది. ఇప్పుడు బీజేపీలో గూడా ఇప్పుడు జాయింట్ ట్రెజరర్‌గా ఉన్నారు. ఎలా ఉంది సార్ ఈ సంఘ్ పరివార్‌లో మీది? అంటే ఏదైనా సిద్ధాంతపరంగా ఉండే సంస్థలే కాబట్టి జాతీయవాదంతోటి ప్రయాణం మొదలైతుంది. ఏబీవీపీలో ఉన్నప్పుడు గూడా జాతీయవాద సంస్థగా మనం జాతి గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించిన విద్యా సంస్థలవి. అదేవిధంగా మనం స్కూల్ నడుపుతున్నాం. సరస్వతి విద్యానిలయం. అది గూడా సంఘ పరివార క్షేత్రంలోని చాలామంది ప్రముఖులతోటి ఆ విద్యాలయం నడుస్తుంది. అది గూడా జాతీయ భావాలు, ధర్మం, తర్వాత మన యొక్క బ స సాంస్కృతిక ఆలోచన ఇవన్నీ గూడా దాంట్లో ప్రతిబింబించేటట్టుగా సరస్వతి విద్యాపీఠం ద్వారా మనం సరస్వతి విద్యానిలయాన్ని అక్కడ సూర్యాపేటలో ప్రారంభించడం జరిగింది. అది గూడా ఒక జాతీయవాద ఒక స్కూల్‌గా లేకపోతే మన యొక్క స్కూల్‌గానే అది గూడా జాతీయ భావాల్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి అక్కడ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ అంటే పెద్ద తేడా ఏం లేదు. ఇదేమో రాజనీతిలో పనిచేసేటువంటి యొక్క సంస్థ. భారతీయ జనతా పార్టీ గూడా జాతీయవాద రాజకీయ పార్టీ. దేశం గురించి, ధర్మం గురించి, అదే విధంగా ఈ సాంస్కృతిక వారసత్వం గురించి, అదే విధంగా బడుగు, బలహీన, పేద వర్గాల గురించి ఆలోచించేటటువంటి ఒక రాజకీయ పార్టీ. ముఖ్యంగా దీన్ దయాల్‌జీ ఎవరైతే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ రాష్ట్రీయ అధ్యక్షులుగా ఉన్నారో కొన్నాళ్ళు, వారి ఆలోచన అంత్యోదయ ప్రకారం కూడా ఈ సమాజంలో బ బడుగు, బలహీన, అట్టడుగుల వారికి అందరికి గూడా అన్ని ఫలాలు అందాలి అనేటువంటి ఒక ఆలోచన. ఇది దేశ సమైక్యత దీని విషయంలో భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు గూడా అనేక ఉద్యమాలు చేసింది. అదే విధంగా ఇప్పుడు గూడా అదే విధంగా ఆలోచిస్తుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇంకా అది చాలా సుదృఢంగా 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అనేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతమైనటువంటి యొక్క నిర్ణయాలు. చాలా నిర్ణయాలు చాలా ఫలితాలనిస్తుంది. ఇది అమృత కాలం. అదేవిధంగా ఒక డెవలప్డ్ నేషన్‌గా వికసిత్ భారత్ 2047 వరకు 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కాలంలో ఒక వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్‌గా ఏదైతే ప్రపంచంలో డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో వాటి సరసన మన భారతదేశం కూడా ఉండాలి అనేది ఒక సంకల్పం నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. బీజేపీ కూడా అదే మార్గంలో ఇప్పుడు నడుస్తుంది. ఆత్మనిర్భర భారత్ తోటి మనం రక్షణ రంగంలో, లేకపోతే అంతరిక్ష రంగంలో, అదే విధంగా అనేక రంగాల్లో మనం స్వయం సమృద్ధి ఆల్రెడీ సాధించుకున్నాం. ఈ రోజున మొన్న జరిగినటువంటి యొక్క ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తోటి జరిగినటువంటి యొక్క ఏదో ప్రాక్సీ వార్ టైప్‌లో జరిగిన దాంట్లో మనం ఏంది, మన రిసర్చ్ ఏంది, డిఫెన్స్‌లో మనం ఎట్లా ఆలోచిస్తున్నాం, మనం ఎన్ని ప్రొడక్ట్స్ చేసాం, మన ఆకాశ్ ఏంది, మన అగ్ని ఏంది, మన బ్రహ్మోస్ ఏంది అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు భారతదేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా ఆత్మనిర్భరతతోటి ముందుకు సాగుతున్నది. నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశం తోటి అనేక ఫలితాలొచ్చినాయి. 2047లో తప్పకుండా ఒక డెవలప్డ్ నేషన్‌గా భారతదేశం ఉండిపోతుంది. ఓకే సార్. మొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ ట్రంప్ సరెండర్ అంట నరేంద్ర మోడీ గారు సరెండర్ అయ్యారనేసి చెప్తున్నారు. ఈ రాహుల్ గాంధీ ఒక స్పీచ్ చెప్తూ. ఇది నిజమా సార్? నరేంద్ర మోదీ గారు భారతదేశం సరెండర్ అయింది అనేది రాహుల్ గాంధీ సహజంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతోటి ఎప్పుడు చేసే విమర్శలు ఒక భాగం. కానీ నరేంద్ర మోదీ గారు ఇక్కడ సరెండర్ గారు. భారతదేశం 8, 10 రోజులలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పింది, పీచ మడిచింది. 9, 10 ఎయిర్ బేస్‌ల్ని మన యొక్క బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ ధ్వంసం చేసినాయి. వాళ్ళ యొక్క న్యూక్లియర్ స్థావరాలలో కూడా అణుబాంబులను పెట్టినటువంటి యొక్క దగ్గర అక్కడ కూడా మన యొక్క మిసైల్స్ వెళ్ళి అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క డ్రోన్‌లన్నిటిని కూడా మనం ఒక్క డ్రోన్ భారతదేశంలో పడకుండా మనం చూడగలిగాం. కాబట్టి మనం చేసినటువంటి యొక్క బుద్ధి చెప్పాలి అని అనుకున్నాం. బుద్ధి ఒక రకంగా చెప్పాలనుకుంటే 10 రకాలుగా బుద్ధి మనం చెప్పగలిగాం భారతదేశం పాకిస్తాన్ తోటి. నరేంద్ర మోదీ గారు సరెండర్ కాదు. పాకిస్తాన్ ట్రంప్ దగ్గర సరెండర్ అయ్యి కాళ్ళబేరానికి వచ్చి
ఆ విధంగా వేడుకున్నది కాబట్టి ఆ విధంగా మనం దానికి ఒక విశ్రాంతి ఇచ్చాం. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. ఇది ఒక విశ్రాంతి దశలో ఉంది. పాకిస్తాన్ తిరిగి గినక ఇటువంటి ఉగ్రవాదుల్ని పంపడం, ఉగ్రవాద చర్యల గినక మద్దతు చేస్తే అది ఒక యుద్ధం లాగానే పరిగణిస్తామని నరేంద్ర మోదీ గారు స్పష్టంగా వ్యాఖ్యానం చేశారు. కాబట్టి రాహుల్ గాంధీ మాటలకు అర్థం లేదు, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదు, అదేవిధంగా యుద్ధ తంత్రాల పరిజ్ఞానం కూడా ఆయనకు లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసరికి కగార్ని అపోజ్ చేస్తుంది, ఆపరేషన్ సింధూర్ని కూడా ఇట్లా విమర్శలు చేస్తుంది. అంటే సాయుధ బలగాలకి వీరిచ్చే రెస్పెక్ట్ ఏమంటారు సార్? అంటే వీళ్ళు సాయుధ బలగాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా, లేకపోతే ఓన్లీ మోడీనే గురించి మాట్లాడుతున్నారా? అంటే కాంగ్రెస్ నైజము దాని సిద్ధాంతం కానీ దాంట్లో ఉన్న వాళ్ళది ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉండేటటువంటి యొక్క సాయుధ బలగాలన్నా కానీ సైనికులన్నా కానీ అంత గౌరవం వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు ఆ బార్డర్లో వీళ్ళు ఉంటుంటారు అనేటువంటి ఒక ఆలోచనతోటి పరిపాలన సాగించారు తప్ప వారు చేసే త్యాగాలు, వారు చేసేటటువంటి యొక్క సాహసాలకు ఏ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ అభినందించిన పాపన పోలేదు. నరేంద్ర మోదీ గారు అభినందిస్తూ వారిని ముందుకు నడిపిస్తూ ఒక సైనికులను ఎట్లా ముందుకు నడిపించాలనేది తెలుసుకొని వారితోటి మమేకమై అనేక సార్లు యుద్ధాల ఫీల్డ్ దగ్గరికి, బార్డర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి రాజీవ్ గాంధీకి ఆ విషయాలు ఏం తెలుస్తాయి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తెలియదు, కాంగ్రెస్ పార్టీకి యుద్ధతంత్రం తెలియదు, సైనికుల యొక్క మనోభావాలు తెలియదు, సైనికులను ఎలా నడిపించాలి యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఈ విషయాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు అనే మాటలకు ఎటువంటి అర్థం లేదు, దానికి ఒక బేస్ కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు చూస్తున్నాను సార్, ఇప్పుడు లోకల్ ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసరికి అది మొన్న ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా గెలవలేదు, కానీ జాతీయ రాజకీయం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ కాంగ్రెస్ కి ఆపోజిట్ గా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండబోతుంది. తప్పకుండా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా 100% బీజేపీ ఆల్రెడీ ముందుకు వచ్చేసింది. మనం ఎంపీ సీట్లు 8 గెలుచుకున్నప్పుడే మన 35 నుంచి 36% ఓట్లు తెలంగాణలో మనం సాధించుకున్నాం, బీజేపీ సాధించుకుంది. కాబట్టి 35-36% వచ్చిన బీజేపీ ఈ రోజున 100% 100% కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల్లో బీజేపీ 100% ప్రత్యామ్నాయం అనేక విజయాలని బీజేపీ తీసుకుంటుంది స్థానిక సంస్థల్లో, అది ఖాయం. ఇప్పుడు కేసీఆర్ని చూసిండ్రు, రేవంత్ రెడ్డిని చూసిండ్రు, బీఆర్ఎస్ని చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు. ప్రజలకు దగాబాడటం తప్ప వాళ్ళకి ఏమి అర్థం కాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక సుశిక్షితమైనటువంటి యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది. నరేంద్ర మోదీ గారు కూడా అదే విధంగా చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈసారి తెలంగాణ ప్రజలు తప్పకుండా ముందుకు వచ్చి మద్దతు ఇస్తారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకుంటే 2 ఎమ్మెల్సీ మనం ఎలక్షన్స్ తీసుకున్నాం. మన అక్కడ కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ నార్థర్న్ తెలంగాణలో, అంతకుముందు ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు గెలిచారు. సో అటు ఎమ్మెల్సీ ఎలక్షన్ తీసుకున్నా, అటు యువకుల్ని తీసుకున్నా, ఓట్లు వేసిన వాళ్ళని తీసుకున్నా, అంతకుముందున్న ఎంపీలో పడిన భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం తీసుకున్నా, తప్పకుండా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే పార్టీగానే ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్తో విసిగిపోయారు, దానికి గుణపాఠం నేర్పారు. కాంగ్రెస్ తోటి గమ్మత్ ఏంటంటే, కాంగ్రెస్ తోటి 1 సంవత్సరంలోనే కాంగ్రెస్ దాని యొక్క ఏదైతే పరిపాలన చేయలేని తనాన్ని బయట పెట్టుకుంది. అది దాంతో కాంగ్రెస్ ఇప్పుడు కమిషన్ల పార్టీగా మారిపోయింది అది కూడా. కాబట్టి కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు ఎటువంటి మద్దతు దొరకదు. ఓన్లీ మిగిలిన ఒక ఆల్టర్నేటివ్ అందరూ చూసేది కూడా భారతీయ జనతా పార్టీ వైపు. తప్పకుండా అనేక విజయాలని స్థానిక సంస్థలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రేపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఫామ్ అయితే బీసీ ముఖ్యమంత్రి అవుతారనేసి అంటున్నారు. ఇటు ఈటెల గారు అవుతారా, లేకపోతే బండి సంజయ్ గారు అవుతారా, లేకపోతే అరవింద్ గారు అవుతారు అయ్యే ఛాన్స్? దాని విషయంలో నేను చెప్పడానికి ఏం లేదు, అది పెద్దల పార్టీ వాళ్ళు నిర్ణయిస్తారు. అది టీఆర్ఎస్ వచ్చేసరికి కేసీఆర్ గారని, ఇప్పుడు కాంగ్రెస్ కి వస్తే రేవంత్ రెడ్డి గారని, అంటే బీజేపీ కూడా ఒక సీఎం క్యాండిడేట్ ఎందుకు ఫిగర్ పెట్టలేకపోతుంది? అదే విషయాన్ని ఇప్పుడు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ మనకు ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. తప్పకుండా అన్ని విషయాలు పార్టీ ఆలోచిస్తుంది, తర్వాత కేంద్ర అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టుగా తెలంగాణలో ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా నిర్ణయాలు జరుగుతాయి. అది వేచి చూడాల్సినటువంటి అంశం. ఓకే సార్, థ్యాంక్ యూ.
ధన్యవాదాలు.